అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంట పొలాల్లో భూసారాన్ని పెంచే చెరువు మట్టి, వివిధ పండ్ల తోటల్లో జింకుధాతు లోప లక్షణాలు నివారణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో వేసవి పంటగా సాగు చేసిన పెసరలో ప్రస్తుత చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అపరాల పంటలైన పెసర, మినుములు స్వల్పకాలంలోనే అందివచ్చి అటు రైతుకు లాభాన్ని, ఇటు భూమికి సత్తువను అందిస్తాయి. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసుకోదగ్గ పంటలివి. ఉత్తర కోస్తాలోని తేలిక నేలల్లో వేసవి పంటగా ఇప్పటికే పెసరను విత్తుకోగా పైరు ఎదుగుదల దశలో ఉంది. ఈ దశలో రసం పీల్చు పురుగులు, బూడిద తెగులును అరికట్టడంతో పాటుగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వేసవి పెసర నుంచి అధిక దిగుబడులు సాధించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో వేసవిలో వేసుకునే అపరాల పంటల్లో ముఖ్యంగా మనం పెసరను చెప్పుకోవచ్చు. ప్రధాన అవధానం రైతాంగం ఏం చెప్తున్నారు అనుకుంటే కనుక కలుపు సమస్యకి మనకు చాలా వరకు నివారించడానికి మార్కెట్లో కలుపు యాజమాన్యానికి తగిన మందులు ఉన్నాయి. ఏదైతే మనకి ఈ హోదా ఏమైనా ఎక్కువగా నిర్మూలనకి ఫెనాక్సోప్రాప్ మిథైల్ మనకు మార్కెట్లో ఉంది. 9% మార్కెట్లో ఉండే నీళ్ళ మందు 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకి పిచికారీ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ గడ్డి జాతి కానీ గరిగి జాతులు కానీ ఉంటే క్విజలోపాప్ మిథైల్ అనే మార్కెట్లో మందు ఉంది. ఇది కూడా నీళ్ళ మందు 400 మిల్లీలీటర్లు ఎకరాకి సరిపోతుంది, దాన్ని వాడుకోవచ్చు. వీటితో పాటు వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నాయనుకుంటే కన్నా ఓవరాల్గా మనం చెప్పుకున్న ఏదైతే ఈ పోస్ట్ ఎమర్జెన్సీలో 20-25 రోజులప్పుడు ఈ ఇమాజితపైర్ అని చాలా బాగా పనిచేస్తుంది. ఎకరాకి నీళ్ళ మందు 200 మిల్లీలీటర్ నీళ్ళ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే చాలా సమర్థవంతంగా నిర్మూలించడం వల్ల అవుతాం. ఈ అవరోధకాల్లో మారుకా మచ్చల పురుగు ఒకటి చెప్పడం జరుగుతుంది. తర్వాత బూడిద తెగులు కూడా మనకు చెప్తున్నారు. ఏదైతే సమగ్ర సస్యరక్షణ వీటి అన్నింటిలో మాట్లాడుకుంటూ ఒక ఎకరాకి 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ఈ మారుకాకి. అదేవిధంగా తొలి దశలో మనం మొదట 20-25 రోజులప్పుడే 5% వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవడం. అవసరం అనుకుంటే మనకు తర్వాత రోజుల్లో థయోడికార్బ్ 1 గ్రాము కానీ, లేకపోతే ఈ 0.6 గ్రాములు ఇమామెక్టిన్ బెంజోయిడ్ కానీ 1 లీటర్ నీటి కలిపి 200 లీటర్ల ద్రావణాన్ని ఎకరాకి పిచికారీ చేయడం వల్ల ఈ సమగ్ర పురుగుల రక్షణ జరుగుతుంది. అదేవిధంగా బూడిద కానీ సిర్కోస్పోరా ఆకుమచ్చలు చాలా తక్కువగా వస్తున్నాయి. వేసవిలో తక్కువగా ఉంటాయి, కానీ వాటి నిర్మూలనకు అవసరం అనుకుంటే కన్నా ఏదైతే బూడిద తెగులుకి హెక్సాకోనజోల్ మార్కెట్లో ఉంది. 2 మిల్లీలీటర్ నీటి చెప్పున వాడుకోవడం, లేకపోతే ప్రొపికోనజోల్ మార్కెట్లో ఉంది, అది కూడా 1 మిల్లీలీటర్ నీటి చెప్పు పిచికారీ చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ బూడిద తెగుల్ని మనం నివారణ చేసుకోవచ్చు. పైపాటు పోషకాలు ఒకటి మనం మాట్లాడుకోవాలి. పైపాటు పోషకాలు ఏవైతే ఈ బెట్ట నుంచి తట్టుకోవడానికి పైపాటుగా మనం 2 సార్లు చెప్తున్నాం. 20-25 రోజులప్పుడు మనం పైపాటుగా ఈ 19-19-19 అనేది 5 గ్రాముల లీటర్ నీటికి చెప్పున పైపాటుగా పిచికారీ చేసుకోవడం. అలానే 45-50 రోజులప్పుడు కూడా ఈ మల్టీకే 13-0-45ని పైపాటుగా పిచికారీ చేసుకునే ఒక పోషకంగా మనం చెప్తున్నాం. 5 గ్రాముల లీటర్ నీటి చెప్పున పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా వేసవి అపరాల్లో భూమిని కప్పి ఉంచడం, తర్వాత మనం కాయ గింజ తీసుకున్న తర్వాత భూమి పరిరక్షణతో పాటు భూమికి మనకి కావాల్సిన ఏదైతే ఈ సేంద్రియ ఎరువుని అందించడం వల్ల కూడా అవుతాం.
పంటల పెరుగుదలలో స్థూల పోషకాలు, ఉప పోషకాలతో పాటు సూక్ష్మ పోషక పదార్థాలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. అతి తక్కువ మోతాదుల్లో అవసరముంటాయి కాబట్టే వీటిని సూక్ష్మ పోషకాలంటారు. వీటిలో జింక్ ప్రధానమైంది. నేలలో ఉండే మొత్తం జింకులో 1 నుంచి 5% మాత్రమే మొక్కలు గ్రహించగలిగే రూపంలో ఉంటుంది. నేలలోని మిగిలిన 95 నుంచి 99% మొక్కలకు అందుబాటులో ఉండదు. అందుకే భూమిలో జింకు ఉన్నా అది అందుబాటులోకి రాక పంటల్లో జింకు లోపం ఏర్పడి నష్టం కలుగుతూ ఉంటుంది. జింకు లోపం ప్రధానంగా రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల, సేంద్రియ పదార్థం తగ్గినందువల్ల వస్తుంది. వివిధ పండ్ల తోటల్లో జింకు లోప లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా సవరించుకోవాలి, వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కల జీవ ప్రక్రియల్లో జింకు ప్రధాన పాత్ర వహిస్తుంది. మొక్కల్లో పెరుగుదలకు కారకమైన ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం ఉత్పత్తికి జింకు తోడ్పడుతుంది. న్యూక్లిక్ ఆమ్లం మాంసకృత్తులు, పత్రహరితం తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నత్రజని, భాస్వరాన్ని ఉపయోగించుకోవడంలోనూ, విత్తనాలు ఏర్పడడం, పుప్పొడి ఉత్పత్తిలోనూ జింకు ఉపయోగపడుతుంది. జింకు లోపం అనేది క్షారనేల, సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే ఇసుక నేలలలో ప్రధాన సమస్య. నేలలో అధిక స్థాయిలో ఉండే భాస్వరం మరియు కాల్షియం కూడా మొక్కలకు జింకు లభ్యతను ప్రభావితం చేస్తాయి. నిజానికి భాస్వరం వాడకం జింకు వినియోగంపై విరుద్ధమైన ప్రభావాలు చూపవచ్చు. సున్నపు రాయి లేదా సున్నం వంటి కాల్షియం అధికంగా ఉండే పదార్థాలను చేర్చటం కూడా నేల ఆమ్లతను తగ్గించడమే కాక మొక్కల జింకు వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏపుగా పెరిగే దశలో నేలలు చల్లగా మరియు తడిగా ఉన్నప్పుడు కూడా జింకు లోపం ఒక సమస్యగా తయారవుతుంది. జింకు లోపం లక్షణాలు వివిధ రకాల మొక్కల మధ్యన మారుతూ ఉంటాయి, కానీ చాలా లక్షణాలు ఒకేలా ఉంటాయి. మామిడిలో జింకు లోపం వస్తే ఆకులు కుదించబడిన కణుపులను కలిగి ఉంటాయి. ఆకులు కాండం మీద పెరగటం ప్రారంభిస్తాయి. ఆకులు ఆకారం కోల్పోయి మొక్కలలో ఎదుగుదల తగ్గిపోతుంది. దీనివలన ఆకులు ఏర్పడటం మరియు కణుపుల పొడవు తగ్గటం గమనించవచ్చు. కాండం చుట్టూ కృశించిపోయిన ఆకులు ఉంటాయి. చీనీ, నిమ్మ వంటి పండ్ల తోటల్లో జింకు లోపం ముందుగా ఆకులలో వస్తుంది. ఆకు ప్రధాన ఈనె ఆకుపచ్చగా ఉండి అంచుల నుండి పసుపు పచ్చగా అవుతాయి. కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉండి కుదించినట్టుగా ఉంటాయి. క్రమంగా కొమ్మలు ఎండిపోతాయి. జామలో జింకు లోపం వస్తే ఆకులు చిన్నవిగా అయిపోయి ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి. కాలక్రమేణా పసుపు రంగు మచ్చలు రాగి రంగులోకి మారుతాయి. అరటిలో పసుపు రంగు మచ్చలు అంచుల నుండి పెరిగి ఆకు మొత్తం వ్యాపించటాన్ని గమనించవచ్చు. ఈ లక్షణాలు అరటి మొక్కల చిన్న ఆకులపై ప్రారంభమవుతాయి. ఆకు ప్రధాన ఈనె ఆకుపచ్చగా ఉండదు. దానిమ్మలో జింకు లోపిస్తే లక్షణాలు సాధారణంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా తెల్లగా మారతాయి. ఆకు మరియు రెమ్మల పెరుగుదల తగ్గి పూత, పండ్ల అమరికలో తగ్గుదల కనిపిస్తుంది. భూముల్లో పంటలు గ్రహించలేని స్థితిలో నిల్వ ఉండే జింకును పంటలు గ్రహించగలిగే రూపంలోకి మార్పు చేయగలిగితే జింకు లోపం వల్ల కలిగే నష్టాలను నివారించవచ్చు. జింకు జీవన ఎరువును వాడటం ద్వారా పంటకు అవసరమైన జింకులో 45 నుంచి 50% వరకు అందించగలిగే అవకాశం ఉంది. ఎకరాకు జింకు జీవన ఎరువు 750 నుంచి 1000 మిల్లీలీటర్ల డ్రిప్ నీటి ద్వారా పంపితే జింకు లోపాన్ని తగ్గించుకుని మంచి దిగుబడులు పొందవచ్చు. జింకు లోపాన్ని నివారించటానికి నాటిన తరువాత కొన్ని రోజులకు నారుమడిలో లేదా తోటల్లో పశువుల ఎరువు వేయడం ద్వారా జింకు లోపాన్ని నివారించవచ్చు. రసాయనికంగా నివారించాలంటే జింక్ సల్ఫేట్ కలిగిన ఉత్పత్తులను వాడాలి. జింకు లోపం లక్షణాలు గమనించిన తరువాత జింక్ సల్ఫేట్ 2 నుంచి 5 గ్రాములు లీటరు నీటికి వారం వ్యవధిలో లేదా 10 రోజులకు ఒకసారి 3 పిచికారీలు ఆకులపై చెయ్యాలి. జింకును అధికంగా వాడటం వలన టాక్సిసిటీ రావచ్చు. కాబట్టి నేల రకం, pH మరియు ఆకులోని జింకు యొక్క అసలు సాంద్రత బట్టి వేయవలసిన మోతాదు సిఫారసు చేయబడుతుంది. సాధారణంగా హెక్టారుకు 5 నుంచి 10 కిలోల జింకు వాడవలసి ఉంటుంది. లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 10 గ్రాముల నత్రజని సంబంధిత ఎరువును 15 రోజులకు 2 సార్లు చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 100 లీటర్ల నీటికి 1 కిలో జింక్ సల్ఫేట్ మరియు 500 గ్రాముల సున్నం కలిపి పిచికారీ చెయ్యాలి. జింకు లోపం రాకుండా గుర్తుపెట్టుకోవలసిన విషయాలేమిటంటే మొక్కలు నాటే ముందు సేంద్రియ ఎరువును వాడాలి. సున్నం వాడకూడదు. ఎందుకంటే
ఇది ఉదజనిని పెంచి జింక్ వినియోగాన్ని అడ్డుకుంటుంది. జింక్ సమ్మేళనాలు కలిసిన ఎరువులను ఉపయోగించాలి. అమ్మోనియం సల్ఫేట్ ఆధారితమైనవి కాకుండా నత్రజని ఆధారిత ఎరువులు వాడుకోవాలి. క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పర్యవేక్షించాలి. భాస్వరంతో కూడిన ఎరువులు ఎక్కువగా వేయకుండా చూడాలి. నీరు ఎక్కువ ప్రవహించే పొలాల నుండి నీరు బయటకు వెళ్లేలా చేసి మట్టి పొడిగా అయ్యేందుకు వీలు కల్పించాలి. నేల, నీరు వ్యవసాయానికి ప్రధాన వనరులు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి అనుకూలించకపోయినా ఆరుగాల కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే తప్పనిసరిగా భూసార పరీక్షలు, నీటి పరీక్షలు చేయించుకొని అందుకు తగ్గట్లుగా పంటలను ఎన్నుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. ప్రస్తుత సమయం పంటలు పూర్తయి పొలాలు ఖాళీగా ఉండే సమయం. ఈ సమయంలోనే చెరువు పూడికతీత పనులు చేస్తూ ఉంటారు. అనాదిగా చెరువు మట్టిని పొలాలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించడం అలవాటుగా వస్తోంది. చెరువులు పూడిక తీయగా వచ్చే ఈ మట్టి అనేక పోషకాలను కలిగి ఉండటంతో పంట పొలాల్లో వేస్తే భూమి ఫలదత పెరుగుతుంది. అయితే మనం తోలుకునే చెరువు మట్టి మన భూమికి తగినదై ఉండాలి. కొన్నిసార్లు క్షారగుణం లేదా ఆమ్లగుణం ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగా పరీక్ష చేయించుకొని తోలించుకోవడం అన్ని విధాలా మంచిది. చెరువు మట్టిని పొలాలకు తోలించేటప్పుడు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేవో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 48% ఎర్ర నేలలు ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఎర్ర చెలక నేలలు, ఎర్ర గరప నేలలు మరియు ఎర్ర దుబ్బ నేలలు. ఈ 3 రకాల ఎర్ర నేలల్లో కూడా ఈ యొక్క ఇసుక శాతం ఎక్కువగా ఉండడం వల్ల వివిధ రకాలైన సమస్యలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేంద్రియ కర్బనం తక్కువగా ఉండటం, ఈ నేలలో ఇసుక శాతం ఎక్కువగా ఉండడం వల్ల నీటిని పట్టి ఉంచే శక్తి తక్కువగా ఉండడం, దాంతోపాటు ఈ యొక్క పోషకాలను కూడా గ్రహించే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఇసుక నేలలో ఈ లభ్య భాస్వరం, పొటాషియం లాంటి పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాల స్థాయి కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క పంటల దిగుబడి అనేది తక్కువగా వస్తుంది. సో ఇలాంటి నేలల్లో ఇసుక నేల యొక్క రంధ్రాల పరిమాణాన్ని, ఈ యొక్క ఇసుక నేల యొక్క క్రమబద్ధీకరించడానికి ఈ యొక్క ఒండ్రు మరియు బంకమన్ను ఎక్కువగా ఉండే ఈ యొక్క చెరువు మట్టిని వేసుకోవడం చాలా లాభదాయకం. ముఖ్యంగా ఈ చెరువు మట్టిలో ఒండ్రు మన్ను, బంకమన్ను అనేది అధికంగా ఉంటుంది. సో ఈ ఒండ్రు, బంకమన్ను అధికంగా ఉండే ఈ యొక్క చెరువు మట్టిని ఈ ఇసుక ఎక్కువగా ఉండే ఎర్ర నేలలకు వేయటం ద్వారా నేలలో ఉండే రంధ్రాల పరిమాణాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. దీంతోపాటు ఈ యొక్క నీటిని పట్టి ఉండే శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణలో 45,000 వరకు కూడా చెరువులు ఉన్నాయి. సో ఈ చెరువుల్లో ఈ యాసంగిలో అంటే మనకి ఏప్రిల్, మే నెలలో నీరు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నీరు తక్కువగా ఉండే సమయంలో ఈ చెరువుల నుండి మట్టిని సేకరించి దాన్ని మనం పంట పొలాలకు వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మట్టిని వేసుకునేటప్పుడు మనం ఎంత మోతాదులో వేసుకోవాలని మనం గమనించినప్పుడు 1 ఎకరాకి 45 నుంచి 50 టన్నుల వరకు చెరువు మట్టిని వేసుకోవచ్చు. సో అంటే దగ్గర 12 నుంచి 16 ట్రాక్టర్ లోడ్ల వరకు 1 ఎకరాకు మన యొక్క చెరువు మట్టిని వేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పరిశ్రమలు ఎక్కువగా ఉండి పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థాలు ఏ చెరువులకు అయితే వెళ్తున్నాయో ఆ చెరువుల యొక్క మట్టిని మాత్రం మనం సేకరించుకోకూడదు. అట్లాంటి చెరువు మట్టిని మనం సేకరించుకునేటప్పుడు భూసార పరీక్షలు చేసుకొని దాంట్లో ఉండే ఈ యొక్క పోషకాల లభ్యత, దాంట్లో ఉండే చౌడు, దాంట్లో ఉండే ఆమ్లత్వాన్ని మనం పరీక్షించుకొని ఆ యొక్క చెరువు మట్టిని మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఎక్కడైతే నల్లరేగడి నేలల్లో ఒండ్రు, బంకమన్ను అధికంగా ఉండే నేలలకు ఈ చెరువు మట్టిని తీసుకోకూడదు. నల్లరేగడి నేలకు వేసినట్లయితే మురుగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అధికంగా ఉండి నీటిని తీయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడా కూడా ఈ చెరువు మట్టిని నల్లరేగడి భూములకు వేయకూడదు. ఇంకొకటి మనం వేసుకునేటప్పుడు ఈ యొక్క చెరువు మట్టిలోని యొక్క చౌడు శాతాన్ని మనం పరీక్షించుకొని వేసుకున్నట్లయితే మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అంశాలు ఏంటంటే ఈ యొక్క చెరువు మట్టిని మనం పంట పొలాలకు తోలుకోవడం ద్వారా చెరువు యొక్క నీటి నిల్వ సామర్థ్యం మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. పంట దిగుబడి పెరగడం వల్ల నికర ఆదాయాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వర్షాధార పంటలు, తేలిక నేలలు, పత్తి పండించే పంటలు, ఈ పంటలకు మనకు ఈ యొక్క చెరువు మట్టి అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఈ యొక్క మట్టి స్వభావం ఎలా ఉంది, ఒండ్రు మన్ను ఎంత మోతాదులో ఉంది,
బంకమన్ను ఎంత మోతాదులో ఉంది, ఇసుక ఎంత మోతాదు ఉంది, ఈ 3 మోతాదులు కనుక మనకు తెలిసినట్లయితే మనకు నేల స్వభావం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేల స్వభావం ఆధారంగా మనం యొక్క ఈ చెరువు మట్టిని తీసుకొని దాన్ని మనం ఇసుక ఎక్కువ ఉండే నేలకు వేసుకున్నట్లయితే మనం దిగుబడి పెంచుకోవడమే కాకుండా మన ఖర్చులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సేంద్రియ ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఉత్పత్తులను విక్రయించే సమయంలో సేంద్రియ విధానంలోనే పండించారన్న గ్యారంటీ ఏంటన్న ప్రశ్న వినియోగదారుల నుంచి వస్తోంది. దీనికి సమాధానమే సేంద్రియ ధృవీకరణ. దీనికి సంబంధించి గుంటూరు లామ్ ఫామ్లో సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ కేంద్రం ఏర్పాటైంది. జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీగా ఉన్న అపెడా ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తోంది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవుల పరిధిలోని సాగుదారులు సేంద్రియ ధృవీకరణ కోసం ఈ సంస్థను సంప్రదించవచ్చంటూ అధికారులు చెబుతున్నారు. ఈ సేంద్రియ ఉత్పత్తులు కనుక పండించే రైతులు ఇంట్రెస్ట్ కనుక చూపే రైతులు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 ఏప్రిల్లో APSOPCA అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సర్టిఫికేషన్ అథారిటీ అని ఒకటి పెట్టాము. సో దాని ద్వారాగా మనం ఎవరైనా సరే ఈ స్టేట్లో గ్రూప్స్ కానీ ఇండివిజువల్ రైతులు కానీ ఎవరైనా కానీ సేంద్రియ పంట పండించాలనుకుంటే అగ్రికల్చర్ క్రాప్స్ అవ్వచ్చు, ఫ్రూట్ క్రాప్స్ అవ్వచ్చు, అన్నీ కూడా దీని కింద మనము సర్టిఫై చేస్తామండి. మనకు మార్కెట్లో చాలా ఆర్గానిక్ ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి, కానీ వాటికి ఈ సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ అనే సమస్య ఉంది. కాబట్టి మన ద్వారా కనుక రైతులు చేసుకోగలిగినట్టయితే వాళ్ళకి ఆ ట్రేసబిలిటీ అండ్ సర్టిఫికేషన్ సమస్య లేకుండా ప్లస్ కన్జ్యూమర్స్ కూడా తినే ఉత్పత్తుల మీద చాలా కాన్ఫిడెంట్గా చాలా ఆరోగ్యవంతమైన ఫుడ్ మనం తీసుకుంటున్నాము అనేదానికి మన ఆర్గనైజేషన్ చాలా వరకు ఉపయోగపడుతుందండి. దీనిలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆర్గానిక్ ప్రొడక్షన్ సర్టిఫై చేయడం ఒకటి, ఇంకోటి ఇండిగ్యాప్ అని మన రీసెర్చ్ స్టేషన్స్ వాళ్ళు ఇచ్చే పద్ధతుల ద్వారా చేసే ఒకటి, ఇంకోటి PGS అని పార్టిసిపేటరీ అప్రోచ్ ద్వారా చేసే ఒక సర్టిఫికేషన్. ఈ 3 కాంపోనెంట్స్ కూడా మన ద్వారా చేయబడుతున్నాయి. ప్రపంచ దేశాలకు కానీ మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఈ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కనుక ఈ NPOP స్టాండర్డ్స్ అని ఉంటాయి, దాని ప్రకారం మనం APSOPCA ఎపెడా అక్రిడిషన్ వచ్చిందండి. సో దాని ద్వారా మనం కనుక సర్టిఫికేషన్ చేసుకున్నట్లయితే యూరోప్ యూనియన్, తైవాన్, జపాన్ ఈ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. రైతులు ఫస్ట్ మనకి ఏంటంటే ఇండివిజువల్ ఫార్మర్స్గా కూడా మన దగ్గరకు రావచ్చు, FPOస్గా కూడా రావచ్చండి. మనం ఆల్రెడీ 26 మందికి మనం స్కోప్ సర్టిఫికేట్లు ఇచ్చున్నాము. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో దక్షిణాది 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాలే కాకుండా పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ దీవుల్లో కూడా సర్టిఫికేషన్ చేయడానికి మనకి ఎపెడా అక్రిడిషన్ ఇచ్చిందండి. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ NPOP పేరుతో కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా దీనిని క్షేత్రస్థాయిలో మరింతగా విస్తరించడానికి చర్యలు తీసుకుంటోంది. సేంద్రియ సేద్యం చేయాలనుకున్న రైతులు రసాయనాల వాడకం మానేసిన 2 ఏళ్ల తర్వాత 3వ ఏడాది సేంద్రియ ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. విత్తన శుద్ధి కూడా రసాయనాలతో చేయకూడదని, ఇలా ప్రాథమిక దశ నుంచే రసాయనాల వాడకం లేకుండా ఉంటేనే ధృవీకరణ పత్రం ఇస్తారని వివరిస్తున్నారు. ధృవీకరణ రుసుముగా ఎకరాకు ఏడాదికి 3,500 రూపాయలుగా నిర్ణయించారు. పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రయోగశాలలో పరీక్షలు జరిపాక ధృవపత్రం జారీ చేస్తారు. ఈ పత్రం 1 ఏడాది పాటు మనుగడలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎవరైతే రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో మన రాష్ట్రంలో కానీ లేదా దక్షిణ భారతదేశంలో కానీ ఉన్న రైతులందరికీ కూడా మేము ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది జారీ చేయడం జరుగుతుందండి. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు మొదటగా APSOPCAకి అప్రోచ్ అయిన తర్వాత మేము వాళ్ళకి దరఖాస్తు అనేది వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి. ప్రతి రైతు కానీ లేదా ఉత్పత్తిదారుడు కానీ లేదా రైతు సంఘాలు అనేవాళ్ళు సేంద్రియ వ్యవసాయం ఎటువంటి పద్ధతుల్లో వాళ్ళు పాటిస్తున్నారో, ఎరువుల యాజమాన్య పద్ధతులు కానీ, పెస్ట్ డిసీజ్ వీడ్ మేనేజ్మెంట్ పద్ధతి కానీ, వాళ్ళు ఏదైతే పొలంలో వాళ్ళు క్షేత్రంలో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో వాటి తాలూకా కంటామినేషన్ కంట్రోల్ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఇలాంటివి ఈ సేంద్రియ పద్ధతుల్లో పండించే ప్రతి పద్ధతులను కూడా వాళ్ళ క్షుణ్ణంగా వివరాల ద్వారానే ఒక ఆర్గానిక్ సిస్టమ్ ప్లాన్ అనేది సబ్మిట్ చేస్తారు. దాంతోపాటు ఆ రిజిస్టర్ చేయబోయిన క్షేత్రం తాలూకా ఒక నమూనా పటమును మరియు ఆ రైతు యొక్క చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, భూమి యొక్క నమూనా పటం కూడా మనకి దరఖాస్తు సబ్మిట్ చేయడం జరుగుతుందండి. ఈ దరఖాస్తు చేసిన ప్రతి రైతు కూడా ఫీల్డ్ క్రాప్స్ అనుకుంటే వరి, మినుములు అంటే రకరకాల ఏదైతే యాన్యువల్స్ ఆర్ బైఎన్నల్స్ అనే రకంగా కేటగిరీకి చెందిన పంటలు అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా మినిమము 2 సంవత్సరాల వరకు సేంద్రియ పద్ధతి ద్వారానే
వాళ్ళు సాగు చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాతనే 3వ సంవత్సరం నుంచి పంట నాటిన తర్వాత వచ్చిన దిగుబడిని మనం ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా పండ్ల తోటల విషయాలకు వచ్చేటప్పటికి ఏంటంటే మినిమం 3 సంవత్సరాలు అనేది ఆ పంట మార్పిడి కాలంలో ఉండిన తర్వాత 4వ సంవత్సరం నుంచి వాటిని ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనే పద్ధతుల్లో వాటికి ఇష్యూ సర్టిఫికేట్ అనేది మనం జారీ చేయడం జరుగుతుంది. మన క్షేత్రాలలో ఏదైతే మనకి ఆఫీస్లో రిజిస్టర్ చేశామో ఆ క్షేత్రాలు కానీ అండ్ అదేవిధంగా వివిధ నిల్వలు చేసుకునే స్టోరేజ్ ఏరియాస్ కానీ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ వాళ్ళు లైవ్ స్టాక్స్ ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నిటిని కూడా దరఖాస్తు ఇచ్చేటప్పుడు ఇచ్చిన ఆర్గానిక్ సిస్టమ్ ప్లాన్ ప్రకారంగా మనం వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంట తాలూకా ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రమాణాలైన నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనుగుణంగా ఉండేటట్లుగా ఉంటే వాటిని నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఇన్ కేసు ఎక్కడైనా అనుమానపూర్వకంగాని ఏదైనా ప్రోహిబిటెడ్ సబ్స్టెన్సెస్ ఏవైనా వాడేటట్లుగా మనకు అనిపిస్తే భూమి తాలూకా నమూనాలు కానీ లేదా కలుషితమైన నీటి తాలూకా నమూనాలు కానీ లేదా అదేవిధంగా డైరెక్ట్గా పంట తాలూకా ఉత్పత్తి యొక్క చిన్న నమూనాలను కలెక్ట్ చేసుకుంటూ మన నేషనల్ అక్రిడేటెడ్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీగా ఆమోదం పొందిన ల్యాబొరేటరీలోని 267 కాంపోనెంట్స్ అయిన పెస్టిసైడ్ రెసిడ్యూస్ అనే ఒక పారామీటర్ కానీ ఇథైలిన్ ఆక్సైడ్స్ 7 హెవీ మెటల్స్ కాంపోనెంట్స్ కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి లాంటి పంటకైతే నాన్ జిఎంఓ టెస్టింగ్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆ క్షేత్రస్థాయిలో చేసిన తనిఖీ నమూనా ప్రకారంగా మరియు టెస్ట్ రిపోర్ట్స్ నమూనా ప్రకారంగా రిపోర్ట్స్ మనకి వస్తాయో ఆ రిపోర్ట్స్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనము అప్పుడు ధృవీకరణ కమిటీ ద్వారానే ఆ రైతుకి లేదా రైతు సంఘాలకు కానీ ఉత్పత్తిదారులకు కానీ మనం ఒక స్కోప్ సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుందండి. ఆ స్కోప్ సర్టిఫికేట్ జనరల్గా గడువు కాలం అనేది 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఒకసారి స్కోప్ సర్టిఫికేట్ మనం ఇష్యూ చేసిన తర్వాత మరలా ప్రతి సంవత్సరం కూడా మనము యాన్యువల్ పర్యవేక్షణ అనేది కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. అది మనం ఆ యాన్యువల్ పర్యవేక్షణ అనేది మనము అనౌన్స్డ్ పద్ధతిలో కానీ లేదా చెప్పకుండా ఒక 48 గంటల ముందునే వాళ్ళకి సూచన పూర్వకంగా వాళ్ళకి అందజేస్తూ సేంద్రియ ఉత్పత్తులు చేసే విధి విధానాలు ఈ జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది మనం పర్యవేక్షణలో తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కోసము వ్యక్తిగత రైతు మనకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే అతనికి ఇన్స్పెక్షన్ మరియు సర్టిఫికేషన్ కాస్ట్ 3,500 రూపాయలు అనేది జమ చేయాలండి. ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏంటంటే మనం ప్రాసెస్ సర్టిఫికేషన్ అంటారండి. ఇది ప్రొడక్ట్ సర్టిఫికేషన్ కాదు. అదేవిధంగా మన రైతు సంఘాలకు కానీ కూడా మనం రిజిస్ట్రేషన్ అనేది సర్టిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. మినిమం ఒక 25 మంది రైతులు కానీ లేదా మ్యాక్సిమం 500 మంది రైతులు కలిపి ఒక ఆర్గనైజ్డ్ ఒక రైతు సంఘాలుగా ఏర్పడి మన ఏపీఎస్ఓపిసి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి సర్టిఫికేషన్ ప్రక్రియ ప్రకారంగా మినిమము 21,000 నుంచి 45,000 రూపాయలు అనేది ఫీజు రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే ఆ 45,000 అనేది మ్యాక్సిమము మనకి ఆ గ్రూపులో ఉండే ఆ రైతుల నెంబర్ పైన మరియు ఆ గ్రూప్ తాలూకా ఉపయోగించి వివిధ రకమైన పంట విధానాలు అండ్ ప్రొడక్షన్ సిస్టమ్ బేస్ మీదుగా చేసుకుంటూ మనము ఇటువంటి ప్రైజ్ని అనేది ఒక రేంజ్ ప్రకారంగా మనం కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఒకసారి స్కోప్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ సేంద్రియ ఉత్పత్తుల ద్వారా ధృవీకరణ చేసిన పదార్థాలను అనేది మార్కెట్లో అమ్ముకోవడానికి ఆయనకి ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ కూడా మేము ఆయనకి జారీ చేయడం జరుగుతుందన్నమాట. పొలంలో పండించిన మొదటి దశ ఉత్పత్తులకు మాత్రమే ఈ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. శుద్ధి చేసిన ఉపోత్పత్తులు, విలువ ఆధారిత ఉత్పత్తులకు ధృవీకరణ పత్రం ప్రస్తుతం ఇవ్వటం లేదని అధికారులు వివరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.